కానమ్మా 92 ఏళ్ల వయస్సు మీది. ఇప్పుడు కొడుకు వారసత్వం గురించి మీరు పోరాటం చేయాల్సొస్తుంది. ఎందుకు ఇంత కష్టం వచ్చిందనుకుంటున్నారు? భగవంతుడి నిర్ణయం నాన్న. హ్మ్. భగవంతుడి నిర్ణయం. ఏంటంటే మరి ఇంకా నాకు సంకీళ్ళు ఉన్నాయి. ఏం చేయను? హ్మ్. నేను ఈ మధ్య అంతా వదిలేసుకుని నేను నా ధ్యానంలో నేను ఉండేదాన్ని అక్కడ. నేను మా ఊర్లో ఒక రామాలయం ఏదో రాముడితో చక్కటి ఆలయం కట్టించుకున్నాడు మా పుట్టిన ఊర్లో నా చిన్నప్పుడు. అక్కడ నేను అందరితోటి పుట్టినూరు కదా, అమ్మో ఇంత వయసు ఆవిడ వచ్చి మనకి గుడి కట్టించింది మన ఊర్లోనని చెప్పి చాలా అట్లా నా బతుకు అట్లా అయిపోతుంది. అందువల్లే వీడితో కూడా ఎప్పుడన్నా అక్కడి నుంచి 15 రోజులకి 20 రోజులకు నెల రోజులకు వస్తే వచ్చి ఒక రోజు వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. ఇక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ పెద్దాడి ఇంట్లోనే ఉంటాను. హ్మ్. ఏంటి ముందు నుంచి ఉన్న ఇల్లు ఇది, నాకు ఇక్కడే ఇది. అసలు అక్కడ ఉంటే కూడా మనకి చూసేది కూడా లేదు. ఈ కాలు దెబ్బ తగిలి వెళ్తే ఒక వారం రోజులు ఉండేసరికి ప్రాణం మీదకి వచ్చింది. హ్మ్. నువ్వు ఉంటాను రా, నేను నా కాలు దెబ్బ తగిలింది 4 రోజులు ఉంటానన్నా. ఉండమ్మా ఏమైందన్న. హ్మ్. ఆడటెలనిచ్చి ఇక్కడ టార్చరు. నాకు అవసరమా? గోపీనాథ్ మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ఏ గానీ, ఇంకెవరైనా మీతోని మాట్లాడారా? మిమ్మల్ని పరామర్శించడం గానీ, మీతో ఏమైనా చర్చించారా? అస్సలు హ్మ్. అస్సలు చర్చించాను. హ్మ్. నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళా. హ్మ్. ఎందుకు వెళ్ళానంటే అది కూడా హ్మ్. ఇదంతా జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు హరీష్ రావు, అమ్మ నువ్వు మాట్లాడకు, నేను వచ్చి నీ దగ్గర ఒక రోజు ఉండి ఒక రోజు వచ్చి ఒక 2 గంటలు నీతో మాట్లాడతాను, ఇప్పుడు నువ్వేం గడబడి చేయదు కూడా, నాకు తెలియదు కదా, సరేలే అనుకున్నా. హ్మ్. మరి మేము ఆ కాలం వాళ్ళం కదా. తర్వాత అయిపోయిన తర్వాత రాకపోతే నేను ఏంటి అట్లా అన్నాడు పెద్ద మనిషి, ఒక మాట మాట్లాడటానికి ఫోన్లో ఉన్న మాట్లాడవచ్చు కదా అని అంటే మధ్యవర్తి ఎవరో చెప్పారు కామను, అమ్మను ఒకసారి రమ్మని మాట్లాడు, రాగలిగితే రమ్మని. సరే వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఆవిడ చాలా చెప్పింది, ఆమె చాలా చెప్పింది అని అంటున్నాడు. ఏమి చెప్పిందయ్యా? ఆమంటే ఎవరు? సునీత. హ్మ్. సునీత అప్పుడు పేషెంట్ ఉన్నప్పుడు సునీత చాలా చెప్పిందంట నా మీద. అట్ట గొడవ చేసింది, ఇట్ట గొడవ చేసింది, నన్ను కాల్పించింది, ఏడిపించింది, పెద్ద కోడలు అట్టగి చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంటే మా ఆయన గట్టిగా ఉండమన్నాడు, అందుకని గట్టిగా ఉన్నాను. ఈ ఈ అబద్ధ ప్రచారం అంతా చేసింది. చేస్తే నాకు ఇట్టడి తలనొప్పి. అందుకని అసలు ఏం చెప్పింది పెద్ద మనిషి దగ్గర, ఆయన దగ్గర వెళ్ళి అడుగుదామని చెప్పంటే అన్నాడు. కానీ అమ్మాయి కామనే కదా, ఎందుకు ఇంకా మీరు అనేసి అన్నాడు. వాళ్ళ హడావుడిలో ఉన్నారు. సరే నేను వదిలేసా అంతే తప్ప కేటీఆర్ కానీ ఎవ్వరు కూడా అమ్మ నీ బిడ్డ చనిపోయాడు, మాకు ఇది ఇంత సేవ చేశాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఒక్క మాట ఎవ్వరూ అడగల. అయితే ఆడు చనిపోయిన రోజున అక్కడ నేనే ఉన్నాను. ఈమె సునీత పిల్లలంతా లోపల ఉన్నారు. నేను డెడ్ బాడీ దగ్గర అక్కడే ఉన్నాయి. కాసేపే కదా బిడ్డను చూసుకునేది, అయిపోయాడు కదా డెడ్ బాడీ దగ్గర. కేసీఆర్ వచ్చినప్పుడు పాపం నన్ను పలకరించి చేసి వెళ్ళాడు. ఇక అంతే. పోనీ అదేం పని. ఇప్పుడు కేటీఆర్ ఇంత చేస్తున్నాడు కదా ప్రతిదానికి. ఇప్పుడు గోపీనాథ్ తల్లి అని ఒక్క ఫోన్ చేయలే. తర్వాత ఈ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ టికెట్ ఏంటంటే గోపీనాథ్ ఫ్యామిలీకి. గోపీనాథ్ ఫ్యామిలీ అమ్మ కాదా? ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత వచ్చింది అది. 40 ఏళ్ళు ఉన్నది కదా అమ్మ. అసలు వయసు అంతా అదే కదా, చిన్నప్పటి నుంచి పెంచిందంత వయసు అదే కదా. అందరూ 20 ఏళ్ళు పెంచుతారు, నేను 40 ఏళ్ళు పెంచాడు. ఏమ్మా ఇట్టు ఇవ్వదలుచుకున్నాం ఏంటి అని అడిగారా? పోనీ అది తీసిపారి, ఇదంతా అయిపోయింది. ఆడు కూడా పోయాడు. ఆడు పోతే వాడి కర్మ కూడా చాలు చేసి చెప్తాను. అప్పుడు పోనీ నా టికెట్ ఇట్ట వచ్చింది, మీ నాయనమ్మకు చెప్పరని పిల్లలతో కానీ, పెద్దమ్మకు చెప్పమని పనాళ్ళతో కానీ, ఎవరిని ఇరుగు పొరుగులతో కానీ ఎవరిని ఒక్క ఫోన్ అన్న చేయించిందా? నేను ఇట్లా చేస్తున్నాను కానీ అసలు ఏంటి ఇంకా అసలు ఇప్పుడు నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా. చెప్పండి మరి, నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా, ఉంటుందా?
కుటుంబాన్ని చూసుకోమా? కానీ ఈ సందర్భంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక రావడం, జూబ్లీ హిల్స్‌లో మాగంటి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం, హడావిడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌కి ఆమె అప్లై చేసింది. దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందంటారా? ఎందుకంత హడావిడిగా అప్లై చేసింది? ఎందుకు ఫ్యామిలీ మెంబర్ కనిపిస్తుందిగా నాన్న, హ్మ్. కుట్ర కనిపిస్తుందిగా. ఇంకా నా నోటితో చెప్పించాలని మీకేమన్నా ఊహ ఉందా? అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడం. ఎందుకంటే మీరు అభ్యంతరం మెయిన్‌గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మీరే అభ్యంతరం వ్యక్తం చేశారు. అవును. సో, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నాకు ఆవిడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని సంగతి మాకు తెలియదు. హ్మ్. తర్వాత ఎట్లాగో తెలిసింది. తెలిస్తే నిజమే. హ్మ్. ఇప్పుడు అతను చనిపోయిన ఇప్పుడు కర్మ అయింది ఎప్పుడు 18th అయింది. హ్మ్. 20th 25th అప్లై చేసేసి 4th తీసేసుకుంది. ఓకే. ఎక్కడికి పోద్ది నీకు? హ్మ్. ఫ్యామిలీ సర్టిఫికేట్ నీదైతే నీ ఎక్కడ పోద్ది హ్మ్. కదా? అవును. ఈ లోపల తన ముగ్గురు పిల్లలు తను మాత్రమే హ్మ్. ఎలిజిబిలిటీ అని, ఓకే. వారసులు. వారసులని. హ్మ్. తతిమావాళ్ళు ఎవరు కాదు. హ్మ్. నేనేమైపోతాను తల్లిని? తల్లికో హక్కు ఉంది కదా. అవును. మరి వాడేమైపోతాడు? ఆయమ్మ ఏమైపోద్ది? నీకు డైవర్స్ అయితే వాళ్ళకి సంబంధం లేదు. అవును. డైవర్స్ లేదు కదా. హ్మ్. ఇప్పుడు కనీసం నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఉంది పరిస్థితి హ్మ్. అని ఎవరితోన్నా చెప్పానా? చేసేసుకుంది హ్మ్. అంటే ఏం కనిపిస్తుంది? ఇంకా పోట్లాడొద్దా? హ్మ్. అంటే వదిలేసి దండం పెట్టి ఊరుకోమంటారా? ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అనిపించింది. హ్మ్. ఒక ఎమ్మెల్యే పదవిని కానీ ఏదైనా కానీ మొత్తం అంతా తన బిడ్డలు ఎంజాయ్ చేశారు. హ్మ్. ఎవ్వరు ఏమనలా. నేను కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. నేను కూడా దాని కారు ఈ ఎప్పుడు వారసత్వం విషయంలో పార్టీ కూడా ఏమైనా కుట్ర చేసింది అనుకుంటున్నారా? ఎందుకంటే సర్టిఫికేట్‌ని హడావిడిగా తీసుకోవడం, అనంతరం టికెట్ ఇవ్వడము, వాళ్ళ వారసులకే టికెట్ అని బీఆర్ఎస్ చెప్పింది. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఇద్దరం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. ఆ. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లాగ సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడతానాగానే ఆ గదిలోకి వెళ్ళి హ్మ్. రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. హ్మ్. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. హ్మ్. మీరు వెళ్ళారు. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఏమైపోతాడు? అసలు ఉన్నాడా లేదు తెలియట్లా. హ్మ్. తెలియట్లా. హ్మ్. వెంటబడ్డా. వెంటబడి కిందకి ఆయన వెంటబడి బాబు ఒక్క మాటినయ్యా, హ్మ్. ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని అవును. హ్మ్. చెబుదామని హ్మ్. వెళ్తే అంత వేసేసుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. కనీసం చెప్పారా మీరు కన్న తల్లిని రానిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను? ఎవరికి చెప్తాను? ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో పేద కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. హ్మ్. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం? అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటని ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. హ్మ్. అదే అక్కడనే డిక్లేర్ చేసిన తర్వాత అయినా హ్మ్. ఇప్పుడు ఆయన డిక్లేర్ ఎప్పుడు చేశారు? అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే జరిగిందా? అక్కడ కూడా కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది. హ్మ్. ఇదిగో అన్నారు అదిగో అన్నారు. హ్మ్. నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు పడబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది పిచ్చి మొండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చింది కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా కొంచెం హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. హ్మ్. తెల్లారిపోతే వీడేం చేశాడు కేసీఆర్ వస్తున్నాడంట లేమ్మా లేమ్మా అని. హ్మ్. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ. వచ్చేసరికి ఇక్కడ హడావుడి. హ్మ్. ఇక్కడ హడావుడి ఏంటి వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది. కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. హ్మ్. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు ఇతను హ్మ్. ఎందుకు కొట్టిస్తుంది మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్ ఇది అబద్ధం కాదు. హ్మ్. నేను ఇది అబద్ధం కాదు నిజం నిరూపిస్తాను నేను. మీకు ఎప్పుడు తెలిసింది మరి చనిపోయాడు? అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట ఇప్పుడు 7 గంటల పద వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే అప్పటి వరకు మీకు తెలియదు. అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. ఆ. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే అదే ఉంటుంది కదా వయసు అయిపోయింది అని అంటే అది అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి నాడా ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయాం. వెనకబడిపోయి అక్కడికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోతే
ఇది అసలు ఏమీ తెలియని పరిస్థితి. కొంచెం ఏమన్నా ఆలోచించుకొని ఇస్తే ఆలోచించుకుంటాం. ఇంకేం ఆలోచించకుండా మరి అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. ఇప్పటికీ ఏం చేయటానికి, ఏం అనటానికి కూడా మాకు నోరు రాకున్నాను. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం వల్ల జరిగింది. పేషెంట్ ఏం పేషెంట్? డయాలసిస్ పేషెంట్. ఓ కిడ్నీ తీసేశారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఏ డాక్టర్నన్నా అడగండి, ఏం చెప్తారు? ఒక 4 నెలలు 5 నెలలు కంప్లీట్ పసిపిల్లలల్లే చూసుకోవాలని చెప్తారు కదా. ఏ డాక్టర్ అయినా చెప్తాడు. ఎంత తెలవని గుడిసెల వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ సంగతి కదా. నువ్వు ఇంత మెయింటైన్ చేస్తున్నావు, ఇంత కోట్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నావు, ఎక్కిన కారు దిగవు, ఎక్కిన ఫ్లైట్ దిగవు, 1,00,000 రూపాయలు చీర కంటే తక్కువ కట్టవు, నువ్వు చెప్తున్నమాట. ఇన్ని లగ్జరీస్ నీకు ఇచ్చాడే, వాడికి ఒక అటెండర్ ఉండొద్దా? అటెండర్ ఉండొద్దా? ఏమ్మా, అటెండర్ లేకపోతే హాస్పిటల్ ఉంచొద్దా? ఇప్పుడు ప్రాణం ఎప్పుడన్నా పోద్ది, కానీ మన జాగ్రత్తలు మనం చూసుకుంటామా లేదా? ఏమండి, ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చు, దానికి చెప్పలేము. మన జాగ్రత్తలు మనకు ఉంటుందా లేదా? అయితే గన్మ్యాన్లు కూడా పెట్టుకుని, ఆవిడ చెప్పింది ఆ రోజున కూడా చూసుకోండి, మళ్ళీ ఒకసారి రికార్డ్. గన్మ్యాన్లు కూడా ఎంట పెట్టుకుని ఈవిడ వెళ్ళిపోయి ఒక పిల్లర్ మాత్రం దగ్గర పెట్టిందంట.